ఇప్పుడు సాంస్కృతిక సాధన ద్వారా మరొక మంచి పాట పథకాలు, అదేవిధంగా మనకు బ్యాంకు రుణాలు, వడ్డీ రుణాలు, అవన్నిటిపైన మన సలహా మంచి చక్కటి పాట చెల్లెలు మనోజన్ ఉండ మహిళలందరి కోరిక మేరకు గంగాధర్ సార్కి పాట పాడమని చెప్పేసి ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పిస్తున్నారు. సరే, ఎందుకంటే కానీ మీ అందరికీ చాలా ఇష్టమైనటువంటి పాట అది. ఫస్ట్ అది
జాయింట్ కలెక్టర్ గారు ఏది మాట్లాడినా ఒక మనకు మంచిది ఉపయోగపడేది సారే వాడాలంటే నేను మీరే వాడాలి. సో మీకే మైక్ ఇస్తాము అంటే మనం లేచి నిలబడే దగ్గరే వాడాలి, అందరు వాడాల్సి వస్తుంది. లేచి నిలబడి వాడాలా. ఇక్కడ చెప్పిన ప్రార్థన గీతం అంటే దేవుడి కాదు, ఏ దేవుడి కాదు, ఏ కులాంటి కాదు, ఏ మతాన్ని కాదు, మన సంఘాలు మహిళల గురించి మాత్రమే ఉంటుంది. అందులో అర్థం తెలుసుకోండి. సో ఇప్పుడు ఒక మంచి మరొక సపోర్ట్ గట్టిగా సో రాసి సమస్య పెట్టినా సారీ డాన్స్ మాస్టర్ ఒకసారి గట్టిగా చెప్పట్లు. తర్వాత ఈ అమ్మాయి కూడా ఒకటి మన గొప్పతనం ఉంది. మీరు 10వ తరగతి పుస్తకంలో సాంఘిక శాస్త్రంలో చూసుకుంటే అది 314 పేజీ చూడండి. 10వ తరగతి సోషల్ బుక్లో ఇతని గురించి స్టోరీ ఉంటుంది అన్న సఫర్గా ఉంటుంది. సో అలాగే ఇతను కూడా నేషనల్ లెవెల్లో 4 సార్లు అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, మంచి గాయకుడు, రచయిత. తర్వాత సభ్యురాలుగా సంఘం సభ్యురాలుగా వచ్చింది ఏ తాండండి దర్యాపూర్ తాండా గ్రామము స్వప్న పేరు. ఒకసారి మన సభ్యురాలే గట్టిగా చెప్పండి కూడా. ఓకే, మహిళల్ని ఎక్కడా గౌరవించినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు. చప్పట్లు సార్ ఆల్రెడీ సభా ప్రాంగణంలోకి వచ్చేస్తున్నారు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన నిజామాబాద్ జిల్లాలోనే ఒక ద్రోణాచార్యుడిగా, ఒక భీష్మాచార్యుడిగా పరిపాలనలో మనందరి అదృష్టము. ఎందుకంటే నేను కూడా మన బోధన నియోజకవర్గ ఓటర్ని కాబట్టి మాట్లాడుతున్నాను. సో గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మనందరి చప్పట్ల మధ్య మన అభిమాన నాయకులు పెద్దలు అపారమైనటువంటి పరిపాలన, ప్రజాసేవ అనుభవం ఉన్నటువంటి ప్రజాసేవకులు మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారికి అక్కా చెల్లెలందరి చప్పట్ల మధ్య వారికి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం సార్. చూస్తున్నటువంటి మన మాననీయ శాసనసభ్యులు, రాజకీయ దురంధరులు, మన నిజామాబాద్ జిల్లా ప్రజాసేవలో ప్రతి ఇల్లు, ప్రతి పేరు పెట్టి మమ్మల్ని అయితే అరే ఓరని పిలుస్తారు సార్. అంటే ఎవరిని పిలుస్తారు? గౌరవ పెద్దలు శ్రీ పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా మీ అందరి సభ్యుల మధ్య వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వారికి ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ తప్పట్లు గంగాధర్ సార్ గారికి, అలాగే నాగేష్ రెడ్డి సార్ గారికి, వారి వెంట వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు వెంట వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున సాధారణంగా ఆహ్వానం సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. గౌరవనీయులు నందార్ గారు అక్కడ నుంచి సాధారణంగా ఆహ్వానం పలుకున్నాం. దయచేసి మిగతా వాళ్ళందరూ కొంచెం పులి శ్రీనివాస్ అన్న, శంకరన్న, జావేద్ భాయ్, పాటలతో ఆలోచించారు. వారంతా కోసం గట్టిగా చెప్పలు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన గౌరవ ముఖ్య అతిథి గారికి పూల బొకేతో ఆహ్వానం పలకాల్సిందిగా మన మహిళల కార్యక్రమం, రైతుల కార్యక్రమం సార్ చాలా ఇష్టం. సార్ పాలన చేస్తున్నారు. అలాగే మాననీయ మన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అంకిత్ గారికి, ఏపీ గారు, మనసుల గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాష్ట్ర వ్యవసాయ సంఘం సలహాదారుగా ఉన్నటువంటి గంగాధర్ సార్ గారికి, అలాగే సీనియర్ నాయకులు
మా నడిపేట మాజీ డిప్యూటీ సభ్యులు మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మన శాసనసభ్యులు సుధాకర్ సార్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మహిళా ఎందుకు చేసుకుంటామంటే సంబరాలు ప్రభుత్వం మన కోసం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు చాలా కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. చాలా డబ్బులు ఒక్క బ్యాంక్ లింకేజ్ ద్వారానే 14,000 కోట్లు ఇచ్చిన గత సంవత్సరం. అంతేకాకుండా సభ్యులందరి కోసం ఎప్పుడూ లేని ప్రభుత్వము మీకు అందరూ తెలుసు రుణ బీమా లోన్ బీమా అని అందరికీ అంటే గ్రూప్లో ఎవరైనా సభ్యులు ఏదైనా కారణం వల్ల చనిపోతే 2 లక్షల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ఇంతకుముందు ఎట్లుంటుండే ఆ డబ్బులు రాకపోతే ఆ లోను ఇంటి వాళ్ళు కడుతుంది కొంతమంది, కాకపోతే లోనే గ్రూప్ కొలాప్స్ అవుతుంది. అట్లాంటిది ప్రభుత్వమే ఇస్తుంది. మనకు అట్లా 2,20,000 కోట్లు వచ్చినాయి ఈ సంవత్సరం. అదేవిధంగా ప్రమాదవశాత్తు చనిపోతే ప్రభుత్వం 10 లక్షలు. ఇప్పుడు మన జిల్లాలో 17 మందికి వచ్చినాయి 1,70,00,000. 10 లక్షలతో పాటు అలా ఖాతాలో 2 లక్షల వరకు బాకీ ఉంటే కూడా ప్రభుత్వం కట్టిందండి. 10 లక్షలు బాకీ తీసుకున్న 2 లక్షలు 12 లక్షలు అట్లా చాలా కార్యక్రమాలు పెట్టింది. ముఖ్యంగా మనకు వరిధాన్యం కమిషన్ ఒక్క నెలలోనే మన సుదర్శన్ సారు మనకు ఒప్పించి అంతకుముందు మనకు 40-50 సెంటర్లే ఉంటుండే. మనకు అట్లాంటిది 200 సెంటర్లు ఇప్పించింది. 220 సెంటర్లు ఇప్పిస్తే మనం 390 సెంటర్లు నడిచినాము. 5,34,00,000 కమిషన్ వచ్చింది మనందరికీ. అవునా? అందరూ ఒకసారి సార్ సపోర్ట్ కొట్టండి. అది చాలా ఒక నెల రోజులే మనం 5,30,00,000 వచ్చినాయి మనందరికీ కూడా. ఇంకా చాలా చాలా కార్యక్రమాలు మనలో ఉన్నాయి. మనం ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. అలాగే ఓనర్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, నిజామాబాద్ తెలంగాణ స్టేట్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్ శ్రీ గంగాధర్ గారికి, ఇక్కడ హాజరైన ఇతర పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, డిఆర్డిఓ గారికి, ఎస్ఎస్సి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్, మహిళా మండల్ ప్రెసిడెంట్, ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్కి, మీడియా రిప్రజెంటేటివ్స్కి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మేడిపల్లి మండలంలో ఇప్పుడు ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఎస్ఎస్జి గ్రూప్స్కి, మహిళా గ్రూప్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, అలాగే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇప్పుడు కార్యక్రమం నిర్వహిస్తున్నాను. గత 1 సంవత్సరం నుండి చూస్తే నిజామాబాద్ జిల్లాలో ఎస్ఎస్జి లోన్ ద్వారా రకరకాల యాక్టివిటీ చేయడం. ముందుగా స్కూల్ గురించి చెప్పాలి. అమ్మ ఆధార్ పాఠశాల పథకం కింద మోర్ దాన్ 780 స్కూల్స్లో ఎస్ఎస్సి ఉమెన్ డైరెక్ట్ పార్టిసిపేషన్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్తో ప్రిపేర్ వర్క్స్ తీసుకోవడం జరిగింది. అట్లాగే మన స్కూల్ పిల్లలకి జడ్పీ స్కూల్ కానీ, ఎంపీపీ స్కూల్ కానీ, గురుకులం కానీ, అన్ని స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఇది యూనిఫామ్ స్టిచ్చింగ్ ఇది కూడా ఎస్ఎస్సి గవర్నమెంట్ ద్వారా తయారు చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఒక గొప్ప స్కీమ్ బ్రహ్మ మహిళా శక్తి, ఈ పథకం కింద చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్, స్మాల్ పెద్ద ఎంటర్ప్రైజెస్ కూడా 1 lakh కానీ 2 lakh కానీ ఇది విలేజెస్తో పాటు అర్బన్ ఏరియాస్లో ఇది కూడా తీసుకోవడం జరిగింది. సో మనం ఇది చూస్తూనే ఉంటాము. రకరకాల యాక్టివిటీస్ మహిళలకు సంబంధించి ఎస్ఎస్జికి స్ట్రెంథెన్ చేయడం కోసం మనం చెప్తున్నాం. అలాగే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఐటీసీ పక్కనే ఒక జిల్లా మహిళా సంఘంకి ఒక బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అక్టోబర్ వరకు తయారు. ఇది కూడా
శంకుస్థాపన ఇప్పుడు అవుతాయి. అలాగే ఇప్పుడు చూస్తే చాలా హర్షమైన ఇది విషయం ఉంది, కారణం ఉంది. పెట్రోల్ పంప్ కూడా ఇప్పుడు ఎడపల్లిలో ఒక ఎస్ఎస్సి ఉమెన్ ద్వారా పెట్రోల్ పంప్ ఫస్ట్ టైం ఇంకా నిజామాబాద్ జిల్లాలో ఇది మొదలైంది. బిల్డింగ్ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే సోలార్ పవర్ ప్లాంట్ 2 మెగావాట్ ఇది కూడా వెయిటింగ్ స్టేజ్లో ఉంది. ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఎస్ఎస్సి ఉమెన్ ద్వారా ఇది కూడా త్వరలోనే మనం కంప్లీట్ చేస్తాము. అలాగే ఇప్పుడు చూస్తే ఎస్ఎస్సి ఉమెన్ చాలా ఒక కాంప్రహెన్సివ్ ఒక హైరార్కీ ఉంటుంది. విలేజ్లో ఇది మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, విలేజ్ లెవెల్ ఫెడరేషన్, మండల్ లెవెల్ ఫెడరేషన్, జిల్లా లెవెల్ ఫెడరేషన్. సో ఇప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో టు ద సపోర్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఇది మనం ఇప్పుడు ఎస్ఎస్సి ఉమెన్కి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈరోజు ఇక్కడ ఎడపల్లిలో పంపిణీ ఉంది. ఇంట్రెస్ట్కి లోన్, వడ్డీ లేని లోన్లు, అలాగే ప్రమాద బీమా, అలాగే అంతకుముందు మీరు ఇప్పుడు చూసారు ప్యాడీ ప్రాక్యూర్మెంట్ సెంటర్స్ కూడా. ప్యాడీ ప్రాక్యూర్మెంట్ సెంటర్స్ దాదాపు 200+ సెంటర్స్ నిజామాబాద్ జిల్లాలో విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఉమెన్ సపోర్ట్తో గత ప్యాడీ సీజన్లో పడి పంట ఇది ప్రాక్యూర్ చేయడం జరిగింది. చాలా పీస్ఫుల్గా ఎక్కడ నెగటివ్ వ్యూస్ కూడా రాలేదు. సో ఇది స్ట్రెంత్ ఉంది మన ఎస్ఎస్సి గ్రూప్కి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో. సో మళ్ళీగా ఫర్దర్గా ఇది స్ట్రెంథెన్ చేయడం కోసం మనం సిద్ధం ఉన్నాము. అండ్ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ నా తరఫున అండ్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మళ్ళీ న్యూ అచీవ్మెంట్స్ కూడా నెక్స్ట్ 3-4 మంత్స్లో కూడా మనం అందరికీ ఇస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ దాదాపుగా ఇట్లా ఎమ్మెల్యే గారి పక్కన 5 మంది మహిళలు కూర్చోవడం సార్ 12 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం సార్. ఇది నిజమైతే గట్టిగా చెప్పగలరు. మన మహిళలకు ఇస్తున్న గౌరవానికి ఇదే ప్రతీక. సో మహిళల మన సంఘాల ద్వారా మరి ముందుకు వచ్చినటువంటి టైం తక్కువ ఉంది కాబట్టి తమ్మ. నా పేరు మనమ్మ. నేను ఎడపల్లి ఫస్ట్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఫస్ట్ మాకు రాఘవగురుగా బలలో ఇచ్చిండ్రు. బలలో తర్వాత బలలో నాకు బియ్యకొని మాకు సార్ బియ్యకొని మమ్మల్ని చెప్పి బలను మేకప్ చేసుకొని నేను పట్టిన సార్ ఒకటి మండలంలో సూపర్ మార్కెట్లో వస్తుందని ఎండిఓ మేడం మీ ఎడపల్లిలో పెట్టాలా అని ఒకటి ఊకే చెప్తుండే. మేము వీడియో చేసుకొని బతికేవాళ్ళం. అయితే వచ్చి పిలుచుకొని అమ్మ నాతో చదువుకోలేకుండా కాదు అని అన్న అంటే కూడా మీరు పెట్టాలమ్మా ఒక 3 గురువులు కలిసి పెట్టుండ్రి అన్నది. సరే మేడం నువ్వు సలహా ఇస్తే మేము పెడతామని చెప్పినాం. అవి బాగా మేము చేసింది సార్. అందరూ మంచిగా ఇప్పటికైతే మాకు నడుస్తుంది సార్. మా పిల్లలు నేను పోషించుకొని బతుకుతున్నాను. అంత సంపాదన కూడా బాగా నచ్చింది సార్. అందరికీ నమస్కారం సార్. నాకు ఎక్కువ నాకు తెలియదు సార్. నిర్మాణంతో ఉదయం నుంచి మన మహిళా శక్తి సంబరాల్లో ముఖ్య అతిథిగా పిలుచుకొని సారు మరి వడ్డీ లేని రుణాలు అంటున్నాం. వడ్డీ లేని రుణాలు అంటే బ్యాంకు వాళ్ళు ఇస్తారమ్మా? వడ్డీ లేని ఇస్తారా బ్యాంకు వాళ్ళు? ఆ వడ్డీని మన సర్కారు కడుతుంది. మన రేవంత్ రెడ్డి సర్కారు, మన సుదర్శన్ రెడ్డి సార్. మన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో జరుగుతున్నటువంటి 18 మాసాల పరిపాలనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మలు, నా తల్లులు, ఈ
ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మీ అందరికీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం ద్వారా మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మీ సంబరాల్లో పాల్పంచుకుంటున్నటువంటి సందర్భాన వారితో పాటు అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారు, పీడీ సాయగౌడ్ గారు, వారి సిబ్బంది, రాష్ట్ర కిసాన్ కమిషన్ సభ్యులు కడుగు గంగాధర్ గారు, నాగేష్ రెడ్డి గారు, మీ అభిమాన మిత్రుడు పులి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ ఈ సంబరాల్లో భాగంగా మేము కూడా పాల్పంచుకుంటున్నప్పుడు మీరు అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈ సంబరాల ఇందిరమ్మ పేరు మీద మనమందరం ఈరోజు ఏ విధంగా సమాజంలో లబ్ధి పొందుతున్నామో, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక ఇల్లాలుగా ఈ రాష్ట్రంలో మహిళలకు ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి ద్వారా ఆ కుటుంబం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మీ పాత్ర కొరకు ఈరోజు మహిళల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, సమాజంలో, సంఘంలో, ఇంటిలో ఉందనేటువంటి దానికి నిదర్శనమే మీరందరూ ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం. చాలా సంతోషం. పీడీ సాయగౌడ్ గారు వివరంగా అన్ని విషయాలు మీ దృష్టికి తెచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహిళా శక్తికి ఇచ్చినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాకముందు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ కోడం ప్రాంతానికి వచ్చినప్పుడు చేసినటువంటి వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా ఈరోజు అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీకు ఈరోజు 30.98 కోట్లు, దాదాపు 31 కోట్ల రూపాయల లింకేజ్ మీకు ఇస్తున్నటువంటి సందర్భాన దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అనేక మహిళా సంఘాల సోదరి పనులు లబ్ధి పొందుతున్నటువంటి సందర్భాన తద్వారా మీరు లబ్ధి పొందడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల కొరకు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈరోజు జరుగుతున్నటువంటి నేను చూస్తున్నటువంటి అభివృద్ధి, ఈరోజు మహిళలు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కీర్తి చేసుకు మహిళలకు లక్షాధికారం చేస్తామనేటువంటి మాట చెప్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తామనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దాంట్లో మీ వరకు బాధ్యతగా ఎవరైతే మీకు అడ్డదండగా ఉంటున్నారో, మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. చాలా మంది మనం చేసే కార్యక్రమాలను వేరే విధంగా చెప్తా ఉన్నారు. ఈరోజు 2 విషయాలు, 3,500 ఇందిరమ్మ ఇళ్లను ఈ నియోజకవర్గంలో సుదర్శన్ రెడ్డి గారు 99% మహిళలకు ఇస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుకోవాలా. 12 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు ఇవ్వనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో బోధనకు ఇప్పుడు మేము వెంబడుంటాం. కాబట్టి కొంతమంది 3,500 ఇళ్లలో ఇంకా ఎక్కడైనా తగ్గబడితే కూడా ఇవ్వండి అనేటువంటి ఆదేశం ఇచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు చల్లగా చూడాలనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ వేరే విషయాలు చెప్పుకోకుండా ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా అభివృద్ధి చెందుతూ ముందుండాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై గౌరవనీయులు మన సీనియర్ నాయకులు, ఇప్పుడు మనమందరూ కూడా ఎత్తి చూస్తున్నటువంటి మన ప్రియతమ మనం ఓటు అడగలే, కేవలం ఓటు వేసిన అయిపోయింది అనుకుంటా. ఓటు వేసిన వాళ్ళు 5 సంవత్సరాల వరకు మన ఇబ్బందులు ఏముంటాయి, దానికి లేని నీళ్ళుంటాయి. మన ప్రభుత్వంలో ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకి వెళ్ళి ఏమేం చేసుకోగలుగుతాం ఆలోచన విధానం ఉండాలి. కానీ గత ప్రభుత్వంలో
కనీసం ఇది కాక సంఘాలకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా కానీ ఏ విధంగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చాయి మరి 10 సంవత్సరాల్లో ఏమైనా నచ్చిందా అడ్డులేని ఉన్నారు మీరు నచ్చినాయి మనం చెప్పున్నాం సపోర్ట్ చేయ నచ్చినాయి మీకు నచ్చినాయి ఇప్పుడు కాదు 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏమీ రాలేదు అవి దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకు బాగా చదివియాలని ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ మన ప్రభుత్వం స్కూల్కు పంపాలంటే స్కూల్ బాగుండాలి బాత్రూమ్ బాగుండాలి అని ఆలోచించి కేవలం మన ఇంత చిన్న డిస్ట్రిక్ట్ కేవలం బాత్రూమ్లకే 22 కోట్లు ఖర్చు పెట్టాం. ఎన్ని 22 కోట్లు మన పిల్లలకు సౌకర్యాలు ఉండటానికి. అదేవిధంగా మీ తరపు నుంచి మేము కూడా ఉపాధ్యాయులకు టీచర్లకు చేతులెత్తి నమస్కరిస్తాను. చూడండి ఈ పిల్లలు మన పిల్లలని 8,600 మన పిల్లలు రాస్తే గవర్నమెంట్ స్కూల్లో 8,200 మంది పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో 2,000 మంది పైన 500 పైన మార్కులు వచ్చారు. కొందరికి 550 అంటే ఇన్ని మార్కులు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం? మనము ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ప్రతి ఇంట్లో కుటుంబానికి 2 పిల్లలు ఉంటారు. వాడు ఉత్తరం తీసుకో చెప్పడం నెలకు 2,500 తీసుకుంటాడు. 10,000 25,000 2 పిల్లలకు 50,000 ఒకటి మన ప్రభుత్వ స్కూల్లో మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. కేవలం వాళ్ళకు చెప్పి మనం జయించుకోగలిగే ఎంత ఇబ్బందులు అయినాయి కాబట్టి గత 10 సంవత్సరాల్లో అన్ని విధాలుగా మనకి ఇబ్బంది పెట్టిపోయారు కేసీఆర్ గారు. ఇంకా సిగ్గు లేకుండా ఆయన కొడుకు కానీ హరీష్ రావు కానీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడే ఈ డాక్టర్ సంఘాలంతా మనం ఉన్నప్పుడు ఏదైతే మనం పండించిన పంట సొసైటీల ద్వారా కాక మీ దగ్గర కూడా కొనాలంటే గత సంవత్సరం సొసైటీలకు 22 కోట్లు వచ్చాయి. ఏదైనా మన కోఆపరేటివ్ సొసైటీ కమిషన్ దానిలో మీరు 10 కోట్లకు వస్తాయనుకుంటే మీరు కేవలం 4 కోట్లకు అయిపోయింది. వచ్చే సంవత్సరం కూడా ఈ సంఘాలను మన ప్రభుత్వం ఇచ్చే సొసైటీ కమిషన్ 10 కోట్ల కంటే రూపాయలు తగ్గకుండా మీరు అరేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా చనిపోతే కూడా ప్రభుత్వమే డబ్బులు కట్టి మనకి ఇన్సూరెన్స్ ఇప్పిస్తాము. ఇప్పిస్తున్నా లేదా ఏమన్నారు? ఇప్పిస్తలేదా? నేను ఏమంటున్నా కొద్దిగా చెప్తున్నాడు. అయినా ఒక్కొక్కరికి 10 లక్షలు వచ్చినాయి కదా, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కదా. అక్కడే మీకు 16,000 డిస్ట్రిక్ట్లో సంఘాలకు 240 కోట్లు బ్యాంకు నుంచి
నుంచి బ్యాగ్ కూడా మళ్ళీ తీసుకోవడం ఎవరు మాకు తీసుకోవాలి రోజులు తీసుకుంటాం కదా మరి ఎవరు వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రభుత్వం అదేవిధంగా మన సంఘ సభ్యులు ఎక్కడైనా చనిపోతే ఇప్పటి వరకు 17 మందికి 40 లక్షల రూపాయలు వచ్చాయి. కానీ మీరేంటంటే ప్రభుత్వం చెల్లిస్తారు వాటి మీద ఉన్నారు చెప్పినా కదా ఎంతమంది ఎంత ఉన్నారు మీడియా ఇవన్నీ చేస్తూ శ్రీనిధి సంఘాలకు కూడా ఇప్పటి వరకు 216 కోట్లు వచ్చినాయి. ఇవన్నీ కేవలం మనం ఈ సంవత్సరం సాధించుకున్నాం. ఇవన్నీ ఎవరు మన ప్రభుత్వం మీరు బాగా చేసుకోవాలి మన కుటుంబాలు బాగుండాలని ఇచ్చారు. అదేవిధంగా వ్యవసాయం పండించిన పంటకు ముందు ఒక్క సంచికి 6 కిలోలు 5 కిలోలు తరుగు తీస్తుండ్రా ఇప్పుడు తీసిండ్రా ఇయ్యలేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పైసలు ఇస్తున్నారా అప్పుడు మీకేం వస్తలేదా అందరికి ఇస్తున్నారు కదా ఒక నెల 2 నెలలు 2 3 అందరికి వచ్చినాయి. ఈ ఊళ్ళో మన 80 మందికి ఇస్తుంది కదా మరి ఒక్కరు తప్పు చేయలేదు. 80 మందికి ఇస్తుంది కేవలం ఇంత మంటలు వెళ్ళిపోయింది. 80 మంది అంటే 80 లక్షల కోటి రూపాయలు అయ్యాయి. ఒక్కరు సపోర్ట్ చేయరు. అదేవిధంగా నీళ్ళు కట్టిస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందామా సారు కేసీఆర్ సార్ ఇప్పుడు ఇల్లు వస్తుందా మనం మన దగ్గర 4,000 ఇల్లు ఇచ్చాం. డిస్ట్రిక్ట్ లో 30,000 ఇల్లు ఇచ్చాం. దాంట్లో వచ్చే సంవత్సరం కొందరికని చెప్పాం. ఇప్పుడు కూడా ప్లాట్లు లేకుంటే మీరు కట్టుకోకుంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వని చెప్తున్నాను. ఇస్తున్నాను కదా అది చేస్తున్నాడు. హౌసింగ్ లోన్ చేస్తాను తప్పనిసరిగా చేసుకుంటాం. ఎక్కడ కూడా మీకు తెచ్చిన ముసుక కూడా ఒక డాక్టర్తో నవ్వుకున్నట్ల 6,000 కాన్సర్ చేస్తున్నాడు. నేను పోలీసు వాళ్ళకి పట్టుకొచ్చి ఇప్పుడు 800 టన్ చేస్తా ఉన్నారు. ఇంతకు 800 టన్ అంతేనా? ఏమన్నా ప్రెషర్ 800 టన్నులు వస్తున్నావా? ఈ విధంగా అన్ని మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వానికి బాధ్యతలు తీసుకుంటే టన్నుకు 300 కట్టాలి. అది కూడా ఒకరు రీకన్స్ట్రక్షన్కు గరీబ్ వాళ్లకు ఇల్లు కట్టుకునే వాళ్ళకి అది కూడా అందరూ ఈ విధంగా అన్ని విధాల చేసుకుంటాం. ఇది ఏమైంది మీతో బాగా మాట్లాడాలని అనుకోకుండా గవర్నర్ ఇప్పుడు ఒకటి అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ గవర్నర్ మన కలెక్టర్ ఆఫీస్కి వస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ వాళ్ళని మర్యాదపూర్వక కలిసి నా జిమ్మదారు ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది.
ఇంకా వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు చెప్పండి, ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా కమిషన్ ఎవరైనా అడుగుతున్నారా? గత 1,00,000 ఇస్తే 10,000 అడిగినారు. ఇప్పుడు ఎక్కడ లేవు కదా. ఇది అంటే ఆయన సభలు సరే, ఏదేమైనా రేపు మనందరం వ్యవసాయదారులుగా ఆయిల్ ఫ్యాక్టరీ వేస్తే ఎకరాల 1,20,000-30,000 మిగులుతాయని ఇప్పుడున్న ధర చెప్తే మన దగ్గర వేసుకున్నామా? ఆయిల్ ఫ్యాక్టరీ, పామ్ ఆయిల్ చెట్లు అయితే అమ్మ మీరు వ్యవసాయం చూడలేదు, మరి సపోర్ట్ చేయలేదు. చెట్లు అయితాయా? పెడదామా? మరి ఫ్యాక్టరీ పెడదామా? చేతులు లేకుండా ఫ్యాక్టరీ పెట్టమంటే ఫోటో మీద ఫ్యాక్టరీ మీద మూడమంటే మనకు ఉన్న నీళ్ళతో మనకి ఎన్ని నీళ్ళు అవుతాయో అదే ఆయిల్ ఫ్యాక్టరీ పెడతా ఉన్నాం. మన ఏరియాలో వెళ్దామా, అటు ఆర్మూర్ సైడ్ వెళ్దామా? చేతులు లేకుండా మన ఏరియాలో వెళ్దామా? మీకు ఏమో ఇష్టమే లేదంటున్నారు. ఏం మీరు అందరు చేతులు లేపుతున్నారు. ఇక్కడే పెట్టిద్దాం, ఆయిల్ ఫ్యాక్టరీ పెడదాం, నర్సింగ్ స్కూల్ కట్టిద్దాం. ఇక్కడ ఇంకా మనకు మన సమస్యలు, మన పంటలు పండించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చిన అవకాశం పెట్టుకొని నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ భగవంతుడిని ఇప్పుడు వర్షాలు లేవు, గొడ్డలు వచ్చి నాటుకున్నాం. ఆ బోర్లలో నీళ్ళు వస్తలేదు, తక్కువస్తున్నాయి. లిఫ్ట్ చాలు చెమంటే లిఫ్ట్లు లేవు. నిజాంతాలను కూడా కొట్టే ఉంది. ఇప్పుడు జిల్లాలు వదిలేదు. ఇక్కడ ఇక్కడ పంటలు ఎడుతున్నాయంటే వదిలేదు. కాబట్టి మరి తప్పనిసరిగా ఇప్పుడు చర్చించే కదా. మరి ఇది ఇంకా ఏదైనా ఉంటే మీరు చెప్పండి. మీ ఆలోచన ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తే, ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, పీడీ గారు ఉన్నారు, ఏం చేస్తామో మాకు కూడా ఆలోచించడానికి వీలు ఉంటుంది. కాబట్టి మీరు ఏది ఉన్నా పీడీ గారు కానీ మీ మండలంలో ఏపీఎంలో సీసీలను మాట్లాడి మనమన్నీ బాగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మహిళా సోదరులందరికీ నమస్కారం. బహుశా 2 నెలల లోపల ఎలక్షన్లు వస్తాయి. సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ మీరు బాగా ఆలోచించి ఎవరైతే మనకు బాగుంటుంది, ఇప్పుడు ఏ పార్టీ బాగా పనిచేస్తూ ఉంది ఆలోచించి ఓటు వేస్తారా? లేదా ఓటు 1000 రూపాయలు ఇస్తే అడిగి వేస్తారా? 1000 రూపాయలు ఇచ్చుకోవడానికి తీసుకోండి. కానీ వేసుడైతే కాంగ్రెస్ వేస్తారా? కాంగ్రెస్ వేస్తామని చేతులు లేవు. అలా లేదు. సరే.